గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యోధ స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. స్వరగర్జన ప్రేక్షకులకి యేసునామములో వందనాలు. బాగున్నారా? క్రీస్తులో ఎదుగుచూ ఉన్నారా? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ప్రియుడా, నువ్వు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండవాలని యోహాను గారు ప్రార్థన చేశారు. అందుకనే ఆధ్యాత్మికంగా ఒక మనుషుడు వర్ధిల్లితే ఆ మనుషుడు సుఖముగా సౌఖ్యముగా ఉంటాడంట. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒకే ఒక మార్గం దేవుని యొక్క వాక్యం. ఒక మనిషిని వర్ధిల్లింపజేసేది ఏది అంటే దేవుని యొక్క వాక్యం. ఒక మనిషిని సుఖముగా సౌఖ్యముగా ఉంచేది ఏది అంటే దేవుని యొక్క వాక్యం. అందుకని యోహాను గారు చాలా చక్కగా తన పత్రికలో రాస్తూ, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, మీరు సుఖముగా సౌఖ్యముగా ఉండాలి అని. సుఖముగా సౌఖ్యముగా ఉండాలంటే మీరు ఆధ్యాత్మికంగా మీ ఆత్మ వర్ధిల్లాలి. మీ ఆత్మ వర్ధిల్లాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని విని మీరు వర్ధిల్లింపబడాలని నేను ఆశిస్తున్నాను. ఈ దినము వాక్యాన్ని కూడా మీ దగ్గర నేను తీసుకుని వస్తుంటున్నాను. మీరు కూడా యోచన చేస్తున్నారు ఏం వాక్యం తీసుకుని వస్తారని. అవును నా ప్రేమిత్రమా, ప్రతి సోమవారం కూడా మనం ఒక అంశం మీద వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఆయనకే సాధ్యం అన్నది వాస్తవం. ఇప్పటి వరకు 2 ఎపిసోడ్లు మనం చూసాం. ప్రతి సోమవారము ఇది 3వ ఎపిసోడ్. ఆయనకే సాధ్యం అన్న అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అది యేసుక్రీస్తు వారికే సాధ్యం, మనుషులకి ఎవ్వరికి సాధ్యం కాదు అన్న ప్రత్యేకమైన అవగాహన మనకు కలుగుడ్డి కొరకై ఈ వాక్యం మనకు నిత్యము తోడ్పడుతుంది. దయచేసి గతించిన 2 ఎపిసోడ్లు వినకపోతే వాక్యం మీరు వినాలి అని ఆశిస్తే దయచేసి మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మరొకసారి దాన్ని రిపీట్ చేయడమో లేక మీకు ఒక సిడిని లేదా డివిడిని మీకు పంపించడమో జరుగుతుంది. దేవుడు మీకు సహకరించి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది నేను అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆయనకే సాధ్యం. ఏంటి ఆయనకు సాధ్యం? మనుషులకు అసాధ్యం కానిది ఏముంది లోకంలో అని అనుకుంటున్నావా? వాస్తవం, మనుషులకు ఏమీ సాధ్యం కాదు అన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ మనుషునికి ఎన్నో సాధ్యం కాదు. యేసుక్రీస్తు ఒక్కనికే సాధ్యమైనవి, మనుషునికి సాధ్యం కానివి కొలలు ప్రపంచంలో కనిపిస్తున్నాయి. వాటిలో కొన్నిటిని మనము ధ్యానిస్తున్నాం. ఏదైనా ముందు కూడా ఒక అంశ భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. యేసు ప్రభువు వారి లోకంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఒక సూచక క్రియ చేశాడు. ఆ సూచక క్రియ కూడా ఒక వివాహంలో చేశాడు. ఆ వివాహము కూడా కానాను అనే ఒక ఊరిలో జరుగుతూ ఉండగా, ఆ కానాను ఊరిలో వివాహం జరుగుతుంటే యేసు ప్రభువుల వారిని ఆ పెళ్లికి పిలిచారు. అనేక మంది బంధువులు, మిత్రులు, యేసుక్రీస్తుతో పాటు శిష్యులు కూడా ఆ పెళ్లికి వచ్చారు. వచ్చిన వారు చాలా ఎక్కువ మంది. ఆ పెళ్లిలో ఒక ఆచారం ఉన్నది. ఏంటి ఆచారం అంటే, ఈ దినపు మన పెళ్లిళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవుల పెళ్ళైతే తప్పనిసరిగా బిర్యానీ పెట్టాలి అంటారు. అదే హైందవుల పెళ్ళైతే పప్పు అప్పలం పెట్టాలి అంటారు. అదే ఒక ముస్లిం పెళ్ళైనా కూడా తప్పనిసరిగా బిర్యానీ చేసి పెట్టాలి అన్నట్టుగా ఒక సాంప్రదాయము ఒక్కొక్క గ్రామాల్లో, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క ప్రదేశంలో, ఒక్కొక్క మనుషుల మధ్యలో ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి. కానీ కానాలు జరుగుతున్న పెళ్లి విందులో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, ఎవరు వచ్చినా అందరికీ ద్రాక్ష రసము పోయాలి. ఎంతమంది వచ్చినా వారు అడిగినంత ద్రాక్ష రసం పోయాలి. ఎంతసేపు ఉండినా వారికి కావలసినంత ద్రాక్ష రసము ఇవ్వాలి. అప్పుడే పెళ్లి బావుగా జరిగినట్టు, అప్పుడే పెళ్లి
సక్సెస్ అయినట్టు, అప్పుడే పెళ్లి కుమారుడి పెళ్లి కుమార్తె ఆశీర్వదింపబడినట్టు, అప్పుడే పెళ్లి యజమానికి సమాధానము కలిగినట్టు, సంతోషం కలిగినట్టు, అన్ని విషయాల్లో విజయం సాధించాం, పెళ్లి ఘనముగా జరిగింది అనుకోవాలంటే ద్రాక్ష రసము పుష్కలంగా ఉండాలి. కానీ ఆ పెళ్లి యజమానుడు వచ్చుచూ ఉన్న వారి సంఖ్యను గుర్తించలేకనేమో, కానీ పిలిచిన వారి కంటే ఎక్కువ మంది పెళ్లికి రావటం వలనేమో మరి ద్రాక్ష రసము అయిపోయినది అంట. యేసుక్రీస్తును మోసిన తల్లి అయిన మరియా వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకున్నది, ఆ విషయాన్ని కనుగొన్నది. వచ్చే జనాభా ఎక్కువ మంది ఉన్నారు, ఉన్న ద్రాక్ష రసము అయిపోయినది, ఇప్పుడు వచ్చే వారికి ద్రాక్ష రసం ఎలా అని యోచన చేస్తూ యేసు ప్రభువుల వారి దగ్గరకు వచ్చింది. యేసు ప్రభువుల వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభువుల వారితో చెబుతున్నది, నాయనా ద్రాక్ష రసము అయిపోయినది, ద్రాక్ష రసము లేదు, వచ్చేవారు జనాభా ఎక్కువ మంది ఉన్నారు, ద్రాక్ష రసం అయిపోయినది అని చెప్తుంటే నువ్వేమైనా చేయగలవా, నువ్వేమైనా సహాయం చేయగలవా అని అడుగుతూ బ్రతిమాలుకుంటూ ఉన్నది మరియా. కానీ యేసు ప్రభువు వారు ముక్కుసూటిగా చెప్పారు ఆమెతో సమాధానము, నా సమయము ఇంకనూ రాలేదు, నాతో నీకు ఏమి పని అని. దేవునికి మహిమ కలిగాక. కొన్నింటి నా ప్రియ సహోదరి సహోదరులరా, తల్లి ఈ రోజుల్లో ఆమెను చూసి ఆమెను కూడా ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు ప్రపంచం మీద. కానీ క్రీస్తుని ఆరాధించమంటే క్రీస్తు తల్లిని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభువుల వారిని ఆమె కన్నదేమో కానీ యేసు ప్రభువుల వారు అంత గొప్పది కాదు, యేసు ప్రభువుల వారిని ఆమె మోసినదేమో కానీ మనకంటే శ్రేష్టమైనది అస్సలు కానే కాదు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి కంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి కంటే ఏమాత్రము కూడా మరియా గొప్పది కాదన్న సంగతి ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకునవచ్చు. నా సమయము ఇంకనూ రాలేదని ఆమెను పంపివేశాడు. కానీ ఆమె విశ్వాసం కలిగిన ఒక మంచి స్త్రీ గనుక, విశ్వాసము కలిగిన ఒక గొప్ప ఆలోచన కలిగిన స్త్రీ గనుక, యేసు ప్రభువుల వారి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించగలిగిన ఒక ప్రత్యేకమైన స్త్రీ గనుక పనివారిని కొందరిని పిలిచి పనివారితో చెబుతున్నది, మీరు ఆయన చెప్పినది చేయండి అన్నాడు. దేవునికి మహిమ కలిగాక. ఎప్పుడైతే ఈ స్త్రీ ఆయన చెప్పినది మీరు చేయండి అని చెప్పినప్పుడు నేరుగా పరిచారకులు కొందరు వచ్చి యేసు ప్రభువుల వారి దగ్గర వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తాడా ఏం చెప్తాడా ఏం చెప్తాడా అని. ఆఖరిగా పనివారితో యేసు ప్రభువుల వారు చెప్పారు, ఆయన సమయం వచ్చింది కనుక పనివారిని 6 రాతి బాణలు తీసుకురమ్మన్నారు. కొన్ని నా ప్రియ దేవుని బిడ్డలారా, 6 రాతి బాణలు ఎందుకు అని వచ్చిన పనివారు అడగలేదు. కానీ యేసు ప్రభువుల వారు చెప్పినది వారు చేశారు. వెంటనే యేసు ప్రభువుల వారు ఆ పని మనుషులను చూసి, ఆ పరిచారకులను చూసి 6 రాతి బాణల నిండా నీళ్లను నింపమన్నాడు. వెంటనే ఆ పనివారు చక్కగా బావులకు వెళ్ళారు, నీళ్లు చేదారు, 6 రాతి బాణల నిండా నింపారు. అంచుల మట్టుకు నింపమంటే అంచుల మట్టుకు నింపారు. కూడిన నా ప్రియ సహోదరి సహోదరులరా, పనివారు అనుకుంటున్నారు లేక పరిచారకులు అనుకుంటారు, ఈయన ఏ ద్రాక్ష రసము తెచ్చి, ఏ ద్రాక్ష తెచ్చి, ఏ ద్రాక్ష తోటలో నుంచి కాయలు తెచ్చి పండ్లు తెచ్చి దీన్ని ద్రాక్ష రసముగా చేస్తాడేమో అని. ఇది మనుషులు చేసే పనులు, ఇవి మనుషులు చేయగలిగిన పనులు. కానీ యేసు ప్రభువుల వారు అలాంటి పని చేయవాడు కాదు సుమా. యేసు ప్రభువుల వారు మనుషులు చేయలేని వాటిని చేయగలిగిన వాడు, మనుషులకి అసాధ్యము కాని పనులను చేయగలిగిన వాడు, ఆయనకి మాత్రమే సాధ్యమని మనుషులు చెప్పుకోగలిగిన పనులు చేయగలిగిన వాడు. ఏంటి ఆ పని తెలుసా? నీరుని తీసుకువెళ్ళి పెండ్లి విందులో ఉంటున్న బంధువులు, స్నేహితులు, మిత్రులకు దాన్ని పంచమంటూ ఉన్నాడు. పరిచారకులు జగ్గులుగా బిందులు బిందులుగా 6 రాత్రి బాణల నిండా ఉంటున్న నీళ్ళను తీసుకెళ్లి మనుషులకి అందరికీ కూడా పంచుతూ ఉంటున్నారు. ప్రేమిత్రులరా, ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, ఆనందం అనిపిస్తుంది కదా, ఇది నిజమా అనిపిస్తుంది కదా. నీరుని ముంచి పోస్తావు నీరు అవుతుంది తప్ప అది ద్రాక్షారసం కాదు. ఇక్కడ ఎవరు కూడా అసమర్థులు లేరు, అజ్ఞానులు లేరు, రుచి తెలియని నాలుకలు కలిగిన వారు ఎవ్వరు లేరు. అందరూ కూడా బావుగా జ్ఞానవంతులు, పెళ్లికి మర్యాద పూర్వకంగా పిలువబడిన వారు, బావుగా రుచి తెలిసిన వారు, కలర్ తెలిసిన వారు, అందరూ కూడా మందము కళ్ళు లేని వారు, అందరూ చక్కగా చూడగలిగిన వారు. దానిలో ఓ ప్రత్యేకత ఉంటుంది. నీటికిను ద్రాక్ష రసానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడాన్ని గమనించలేని అజ్ఞానులు ఆ పెళ్లి విందులో ఎవరు లేరు సుమా. పరిచారకులు కూడా అజ్ఞానులు కాదు. కానీ యేసు ప్రభువుల వారు చెప్పగానే వారు తీసుకెళ్లి నీరుని అందరికీ పంచుతూ ఉన్నారు. అందరూ చక్కగా నీటిని త్రాగుతూ ఉన్నారు. నీటిని త్రాగుతూ ఆ పరిచారకులతో మాట్లాడుతున్నారు, మీరు మొదట ఎలాంటి ద్రాక్ష రసము మాకు రుచికరమైనది, మేలుకరమైనది, శ్రేష్టకరమైనది, అమూల్యమైనది ఇచ్చారో, ఇప్పుడు ప్రస్తుతం కూడా దానికంటే అమూల్యమైనది, దానికంటే రుచికరమైనది, దానికంటే చిక్కనిది మాకు ఇచ్చుచూ ఉన్నారని పంచుచూ ఉంటున్న పరిచారకులను వారు మెచ్చుకున్నారంట. ప్రియమిత్రమా, నీరు ద్రాక్షరసం అవుతుందా? కాదు.
వాస్తవానికి అది అసాధ్యం. మనుషులకు అది అసాధ్యమేమో, కానీ నా దేవునికి అది సాధ్యం. నీరెప్పుడు కూడా ద్రాక్షరసము కాదు, ద్రాక్షరసం అవ్వదు, కానీ అది యేసుక్రీస్తు వారికి సాధ్యం. ఆయన అక్కడ ఏమి మిక్సింగ్ చేయలేదు, చక్కగా పరిచారకులు చెప్పాడు, ఇది వెళ్ళి మీరు పంచిపెట్టండి అన్నాడు. ఆ లేఖన భాగాలు మీకు గుర్తు చేస్తుంటున్నాను. యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి దాదాపుగా 11 వచనాలలో ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి. వాటిని మనం చదవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనం కోరుకుందాం. వాటిలో నేను 4వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తున్నాను. దయచేసి మనం అందరం కూడా పరిశుద్ధమైన గ్రంథములు తెరిచి వాటిని చూద్దాం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయమును ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులు చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎద్దుకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసము ఉంచుకున్నావని అతనితో చెప్పాను. ఎంత గొప్ప కార్యము ప్రియమిత్రులరా, ప్రియ నా సహోదరులరా. విందు ప్రధాని విమర్శించగలిగిన వాడు, విందు బాగులేదని చెప్పగలిగిన వ్యక్తి, కానీ ఆయనతో చెప్పలేదు. ఆయన చెప్పుతున్న ఒక ప్రత్యేకమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. మొదట మంచి ద్రాక్ష రసము పోసి ప్రజల మత్తులో ఉన్నప్పుడు జబ్బు రసము పోసెదరు. ఆయనను మీరు ఇప్పుడు కూడా మంచి ద్రాక్ష రసము పోయిచ్చు ఉన్నారని విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి మరి చెప్పాడంట. ఎంత ఆశ్చర్యం నా ప్రియ మిత్రమా. ఇది ఎవరికి సాధ్యం? నా యేసుకే సాధ్యం. స్వరగలిసిన కార్యక్రమం అంటే నా ప్రియ సహోదరులరా, నీటిని ద్రాక్ష రసము మార్చడం ఎవరికి సాధ్యం? నీ విశ్వసిస్తున్న దేవునికి మాత్రమే సాధ్యం. మనం నమ్ముచూ ఉంటున్నాం మన యేసయ్యకి మాత్రమే ఇది సాధ్యం. ఏంటి తెలుసా? అక్కడ జరిగిన ఒక పెద్ద మిరాకిల్. అంచులు మట్టుకు నీరుని నింపారు. నీరు మనకు బావుగా తెలుస్తున్నది, ప్రతిరోజు మనము చూస్తూ ఉన్నది, ప్రతిరోజు మనం సేవించుచూ ఉన్నది, ప్రతిరోజు మనకు అవసరమైనది నీరు. దీని కలర్ తెలుసు, దీని రుచి తెలుసు, దీని విలువ మనకు తెలుసు. కానీ యేసు ప్రభులు వారు అక్కడ ముంచిపోస్తున్నది నీళ్ళైనప్పటికీ అవి త్రాగుచూ ఉన్న వారికి రుచినిస్తున్నాయి, చూస్తున్న వారికి రంగునిస్తున్నాయి, అది సేవిస్తున్న వారికి మాధుర్యాన్ని ఇస్తున్నాయి. అక్కడున్న మనుషులకు విలువ పెంచే, దేవునికి మహిమ కలగక, ద్రాక్షరసపు విలువ వేరు, ద్రాక్షరసపు రంగు వేరు, ద్రాక్షరసపు రుచి వేరు. కానీ యేసు ప్రభుల వారు నీటిని రంగు మార్చేశారు, నీటి యొక్క రుచి మార్చేశారు, నీటి యొక్క విలువ మార్చేశారు, నీటి యొక్క మాధుర్యాన్ని మార్చేశారు. ఏంటి తెలుసా? ఎంత గొప్ప రహస్యం. కూడినప్పుడు దేవుని బిడ్డలారా, నీటికి నీ ద్రాక్ష రసానికి విలువ చాలా తేడా ఉంటుంది. కానీ ఇప్పుడు నీరు ద్రాక్ష రసముగా మార్చబడిపోయింది. నీటి కలర్ వేరు, ద్రాక్ష రసము కలర్ వేరు. ఇప్పుడు నీటి కలర్ ద్రాక్ష రసము కలర్ అయిపోయింది. నీటి రుచి వేరు, ద్రాక్ష రసం రుచి వేరు. త్రాగుచున్న వారే సాక్ష్యం పలుకుచూ ఉన్నారు, మీరు మంచి ద్రాక్ష రసము ఇప్పటికీ పోయిచూ ఉన్నారు. ప్రియమిత్రులరా, కొన్నిటి నా ప్రియ సహోదరులరా, ఇది ఎవరికి సాధ్యం? నీటి రంగు మార్చేది ఎవరికైనా సాధ్యమా అంటే, భూమి మీద కానీ ఆకాశం మీద కానీ భూమి కింద నీళ్ళెందుకు కానీ ఎవరికి నీది సాధ్యం కాదు. నీటి యొక్క రుచి మార్చడము ఎవరికైనా సాధ్యమా అంటే అది ఎవరికి సాధ్యం కాదు. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళ మీద కానీ ఎవరికి సాధ్యము కానిది యేసు ప్రభువుల వారికి మాత్రమే సాధ్యం. నీటిని ఎవడైనా ద్రాక్షరసముగా మార్చగలడంటే నెవర్. వాస్తవానికి అది అసాధ్యమైన విషయం. ఏ మాంత్రికుడు, ఏ తాంత్రికుడు చేయలేడు, ఏ నిపుణత కలిగిన వాడు, ఏ శాస్త్రవేత్త కూడా దాన్ని తయారు చేయలేడు. ఒక్క యేసు ప్రభువుల వారికి మాత్రమే ఇది సాధ్యం. ఎలా అంటే ఆయనకే సాధ్యం, మిగతా ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. శూన్యములో సృష్టిని చేసిన ఘనత ఆయనదే, నీటిలో నుంచి బండను పుట్టించిన ఘనత ఆయనదే, మారాను మధురముగా మార్చిన ఘనత ఆయనదే. నీతి దేవునికి మహిమ కలుగక ఇదే నీటిని ప్రభువైన క్రీస్తు వారు చాలా గొప్ప కార్యాలు చేసి రుచిని మార్చారు, రంగును మార్చారు, విలువను మార్చారు.
పెండ్లి విందులో ఉంటున్న కొదువునే తీసివేశారు. ప్రియమిత్రమా, మరి నీ జీవితము కూడా నీరు లేక విలువలేనిదిగా ఉన్నదా? నీ జీవితము కూడా నీరులాగా రంగులేనిదిగా ఉన్నదా? నీ జీవితము కూడా మరి మాధుర్యము లేని నీరులాగా ఉన్నదా? అయితే నా యేసయ్య ఆ నీటిని మాధుర్యముగా మార్చినట్టుగా నీ జీవితాన్ని మాధుర్యముగా మార్చగలడు. నా జీవితాన్ని మార్చినట్టుగా నీ జీవితాన్ని కూడా విలువ కలిగినదిగా మార్చగలడు. ఆ నీటిని ఏ రీతిలో రంగు రుచి లేకుండానట్టుగా ఉన్నదో, ఆ నీటిని రంగు రుచిగా ఏ రీతిలో తయారు చేశాడో, అదే విధముగా నీ జీవితాన్ని కూడా రంగు రుచి కలిగిన, విలువ కలిగిన, మాధుర్యము కలిగిన జీవితముగా ప్రభువైన క్రీస్తు వారు చేయగలరు. దేవునికి మహిమ కలుగక. ఇది సాధ్యమా అనుకుంటున్నావా? అవును. విలువ లేని నీరుకు విలువ పెరిగింది అంటే అది యేసుకే సాధ్యం. రంగు లేని నీరుకు రంగు కలిగిందంటే అది యేసుకే సాధ్యం. మరి ఏమాత్రము కూడా ప్రయోజనములు నేరు ప్రయోజనకరముగా మార్చబడిందంటే అది యేసుకే సాధ్యం. దేవుడికి మహిమ కలిగిన కూడిన ప్రదేశం బిడ్డలేరా, నీరు త్రాగుచ్చు ఎవడు మెచ్చుకున్నాడో, కానీ యేసు ప్రభువుల వారు చేసిన నీటిలో చేసిన ద్రాక్ష రసమును చూసి ఆ పెండ్లి ప్రధాని మెచ్చుకుంటూ ఉన్నాడు. మెప్పు లేని నీరు మెప్పుకు గురైనదే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీ జీవితము నీరులాగా ఉంటే యేసయ్య నిన్ను మార్చాలి అనుకుంటున్నాడు. ఇది ఎలా జరుగుతుంది అంటే మొదటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. వారు కానానులో జరుగుతున్న పెళ్లి విందుకు యేసు ప్రభువుల వారిని ఆహ్వానించరి. మరి నువ్వు చేయవలసిన పని కూడా, నీవు కూడా యేసు ప్రభువుల వారిని నీ హృదయములకి, యేసు ప్రభువుల వారిని నీ ఇంటిలోకి, యేసు ప్రభువుల వారిని నీ కార్యముల్లోనికి, యేసు ప్రభువుల వారిని చేస్తున్న పనులకి ఆహ్వానిస్తే అసాధ్యమైన వాటిని దేవుడు సులభముగా సాధ్యపరచగలడు. మనుషులు కాదు అసాధ్యము అనుకుంటున్నా వాటిని దేవుడు చక్కగా చేసి నీకు చూపించగలడు. నీ వలన కాదు అనుకున్న వాటిని దేవుడు నీకు అనుకూలముగా మలచగలడు. ఇది జరగదు అనుకున్న వాటిని ఆయన చేసి చూపించగలడు. అది ఎలా అంటే, కానాను పెండ్లి విందులో ద్రాక్షరసము కొదువుగా ఉన్నది. నీ జీవితంలో కూడా అనేకమైన కొదువులు కొరతలు, నీ కుటుంబంలో కూడా అనేకమైన కొదువులు కొరతలు, అనేకమైన మరి కొరతలు కొదువులు కనిపిస్తున్న నీ జీవితంలో నీకు యేసుక్రీస్తుని కానాను పెండ్లి విందులోకి పిలిచినట్టుగా నువ్వు పిలిస్తే, కానాను పెండ్లి విందులో యేసు ప్రభువు ఉన్నట్టుగా నీ జీవితంలో నీ హృదయంలో కూడా యేసు ప్రభువు వారు ఉంటే, కానాను పెండ్లి విందులో యేసుక్రీస్తు వారిని మరి అడిగినట్టు నీవు కూడా సహాయము చేయమని బ్రతిమాలుకోగలిగితే యేసు ప్రభువుల వారిని జీవితాన్ని సున్నితముగా మార్చేయగలరు. ఆ రాతి బాణల నిండా అంచులు మట్టుకు నింపబడిన నీరు మధురముగా మార్చబడింది, మాధుర్యముగా మార్చబడింది, రుచి కలిగిందిగా మార్చబడింది, విలువ కలిగిందిగా మార్చబడింది. దాన్ని టేస్టే మారిపోయింది. కారణం తెలుసా? అక్కడ యేసు ప్రభువుల వారు ఉన్నారు కనుక. ఇప్పుడు నీ జీవితంలో నీకు యేసు ప్రభువుల వారు వస్తే నీ రుచి మారిపోతుంది, నీ రంగు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ విలువ మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది. కొదువు కలిగిన కానాను పెండ్లి విందు కొదువు లేకున్నట్టుగా, కొరత లేకున్నట్టుగా, లేమి కనబడుకున్నట్టుగా, సమృద్ధిలో అందరికీ కూడా సంతృప్తి కలిగే విధముగా, ఏ రీతిలో పెళ్లి ఘనముగా, మేలుగా, మెచ్చుకునే విధముగా, అందరికీ కూడా ఆశ్చర్యం కలిగే విధముగా, అందరూ కూడా ఆనందపడే విధముగా, అందరూ కూడా తృప్తిగా త్రాగు విధముగా, అందరూ కూడా ఆనందం పొందుకునే విధముగా ఏ రీతిలో తయారు చేయబడిందో అదే విధముగా నీ జీవితము ద్వారా కూడా నా యేసయ్య అందరూ మెచ్చుకునే విధముగా తయారు చేయగలడు. అందరికి గొప్పగా కనిపించే విధముగా తయారు చేయగలడు. అందరూ కూడా నిన్ను బహుగా హెచ్చించే విధముగా తయారు చేయగలడు. అందరికి తృప్తిగా నీ జీవితం ఉండే విధముగా ఆయన సిద్ధము చేయగలడు. ప్రేమిత్రమా, రుచి లేని, రంగు లేని, మాధుర్యము లేని దాని జీవితం, నీరులాగా విలువ లేకున్నట్టుగా పోయినది నీ జీవితం. అయితే యేసయ్యను పిలువు, యేసయ్యను హృదయములో చేర్చుకో. యేసుక్రీస్తు వారిని నువ్వు స్మరించి యేసుక్రీస్తు వారిని స్వీకరిస్తే నీ జీవితం మాధుర్యముగా మార్చబడిపోతుంది, నీ జీవితం రుచిగా మార్చబడిపోతుంది, నీ జీవితం అమూల్యముగా మార్చబడిపోతుంది. నువ్వు ఆ రీతిలో మారాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. ఇది ఎవరికి సాధ్యం కాదు సుమా. ఎవరు నిన్ను మార్చలేరు, ఎవరు నిన్ను విలువ కలిగిన వ్యక్తిగా తయారు చేయలేరు. అది యేసుకు మాత్రమే సాధ్యం. ఏంటి తెలుసా? ఆయన గొడ్డలతో పోని దానిని గోటితో దిసివేయగలడు. వైద్యం ద్వారా బాగాని జబ్బును వస్త్రముతో బాగు చేయగలడు. విలువలేని నీటి ద్వారా విలువని పెంచి ద్రాక్షరసముగా మార్చగలడు. ఇది ఎవరికి సాధ్యం అంటే నేను ప్రకటిస్తున్న నా దేవునికి మాత్రమే సాధ్యం. ఈ స్వర్గర్జన కార్యక్రమం వింటున్నా నీవు కూడా యేసు ప్రభువుల వారిని అంగీకరిస్తే అది యేసు ప్రభువుల వారికి మాత్రమే సాధ్యమని నువ్వు నమ్మగలిగితే నీ జీవితాన్ని కూడా కానాను పెళ్లి విందులాగా సుఖాంతంగా, కొదువు లేకున్నట్టుగా, కొరత లేకున్నట్టుగా ఆయన చేయగలడు. అట్టి మహాకృపకు నువ్వు పాత్రుడు కావాలని ఒక సేవకుడుగా నేను దేవుని అర్థిస్తున్నాను. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. యేసు ప్రభువుల వారు నీటిని ద్రాక్షరసముగా మార్చిరి అన్న సంగతి నువ్వు నమ్మితే నాతో కూడా ఏకీవించి ప్రార్థన చేయి. నీ జీవితాన్ని మాధుర్యముగా మార్చే దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించు.
నీ కుటుంబంలోకి ఆహ్వానించు, నీ జీవితంలోకి ఆహ్వానించు. నీ జీవితమే ధన్యమైపోతుంది, నీ జీవితమే మారిపోతుంది, నీ జీవితమే ఆనందకరముగా తయారు చేయబడుతుంది. మరి నీ కొరకు ప్రార్థన చేయబోతున్న ఒక సేవకుడిగా తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. విలువ లేని నీటికి విలువనిచ్చారు, మాధుర్యము లేని నీటిని మాధుర్యముగా మార్చారు. విలువ లేని మనుషులు ఈ స్వరగర్జన కార్యక్రమం వింటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులు, వారి యొక్క జీవితంలో విలువను మీరు తీసుకురమ్మని మీ దాసులముగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రుచి లేని జీవితాన్ని, ప్రయోజనము లేని జీవితాన్ని జీవించుచూ ఉన్నవారు ఈ స్వరగర్జన కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. వారి జీవితాన్ని రుచికరముగా మార్చగలిగిన శక్తి మీకు ఉన్నదని, వారి జీవితాన్ని మంచిగా మార్చగలిగిన సామర్థ్యం, ప్రయోజనకరముగా తయారు చేయగలిగిన గొప్పతనం మీకున్నదని మేము విశ్వసిస్తున్నాం. అతని నీ బిడ్డలను వారి కుటుంబాల్లో కొదువులు కొరతలు కలిగి ఉన్నట్టయితే పెళ్లిళ్ళ ఎడుతులో కొదువు లేకుండా కొరత లేకుండా చేశారో అదే విధముగా వీరి కుటుంబాల్లో ఉంటున్న కొదువును కొరతను తీసివేయండి. విలువ లేకుండా ఉన్నట్టయితే ప్రియ బిడ్డలను విలువ కలిగిన వ్యక్తులుగా మీరు సిద్ధం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని పెండ్లి విందులో ఉన్నట్టుగా ప్రతి ఇంటిలో మీరు నివసించండి. ఆ పెండ్లి విందులో మీరు ఉన్నట్టుగా కార్యములు చేసినట్టుగా ప్రతి జీవితంలో కూడా మీరు కార్యములు చేసి ఈ స్వరగర్జన కార్యక్రమం నిత్యము వీరు వినువారుగా తయారు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కూడి ఉంటున్న ఈ స్వరగర్జన కార్యక్రమం ఉంటున్న ప్రతి బిడ్డను కూడా శారీరకంగా ఆరోగ్యం ఇచ్చి, హృదయానికి నెమ్మదిచ్చి, కుటుంబానికి శాంతినిచ్చి ఈ స్వరగర్జన కార్యక్రమం రోజు చూసే విధానములో నీ బిడ్డలు వెలుగుచున్న దివిటీల వలె ముందుకు కొనసాగే భాగ్యమును మీరు దయచేయబోతున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు ప్రేమ్చంద్. నేను వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు 8 సంవత్సరాల నుంచి విపరీతంగా కడుపు నొప్పి వచ్చేది. డాక్టర్ దగ్గర పోతే నా కిడ్నీలు రాలని నేను చెప్పారు. అయితే దాదాపుగా నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో చేసిన తర్వాత కూడా నాకు బాగోలేదు. ఆపరేషన్ కూడా అయ్యింది. ఆపరేషన్ వల్ల కూడా ప్రయత్నం లేకపోయింది. ఆ తర్వాత నాకు దేవుడు వార్త నాకు సేవకులు ప్రకటించారు. హోలీ మినిస్ట్రీస్ పాస్టర్ బీజరత్నం గారు, వారి ద్వారా నేను చర్చికి వచ్చాను. చర్చికి వచ్చిన వారం కాగానే నాకు దేవుడు చాలా చక్కగా స్వస్థపరిచాడు. నాకు దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఉంటున్న కడుపు నొప్పి, అదేవిధంగా కడుపులో ఉంటున్న రాళ్ళని దేవుడు చాలా చక్కగా బాగు చేసి ఇప్పుడు ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడు. నా పేరు దైవప్రసాద్. నేను తారకమ్మ కాలనీ నుంచి వస్తున్నాను. నేను 1 సంవత్సరం నుంచి చర్చికి వస్తున్నాను. నాకు అంతకుముందు నేను ఫస్ట్లో వచ్చేటప్పుడు నా కాళ్ళకి ఆన్లు చాలా ఉన్నాయి. ఆన్ల వల్ల నేను చాలా బాధపడుతుండేవాడిని. నేను చర్చికి ఏ రోజైతే వచ్చినా అప్పటి నుంచి దేవుడు పరిపూర్ణంగా స్వస్థత చేసినాడు. పిల్లలు లేరు. నేను ఈ చర్చికి వచ్చి పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు పాప పుట్టింది. పాపకు కూడా ఈ చర్చిలోని పేరు పెట్టాము. నా పేరు మోనికా. నేను కొర్లగుంట నుంచి వచ్చినాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ 721 మార్క్స్తో పాస్ అయ్యాను. బి గ్రేడ్లో పాస్ అయ్యాను. నాకు అన్ని మార్కులు వస్తాయి అని నేను అనుకోలేదు. కానీ బీజే రత్నం పాస్టర్ దగ్గర అద్భుత నిలయంలో ప్రేయర్ చేయించుకున్న తర్వాత అన్ని మార్కులతో పాస్ అయ్యాను. మరి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు కదా, దయచేసి రోజు మర్చిపోకుండా చూడండి. అది ఒక అలవాటుగా మార్చుకోండి. ఆధ్యాత్మికం మీరు వెదిగి కొదువులేని జీవితాన్ని మీరు జీవించడానికి అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆనందాన్ని కలిగించి మీ దేవుని నామానికి మహిమకరముగా మీరు వర్ధిల్లేవారుగా దేవుడు సిద్ధం చేస్తాడు. మరి మీ సంతోషం కొరకు మెస్సియ మధురలో నుంచి ఓ చక్కటి పాట. పాట 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 యేసుని గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట. పాట 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 యేసుని గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట. పరమందు దూతలు
నిరతం పాడే పాట సేరుబోలు కేరుబోలు నోటన ఉండే పాట పరమందు దూతలు నిరతం పాడే పాట సేరుబోలు కేరుబోలు నోటన ఉండే పాట 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 యేసును గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట 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 యేసును గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట ఎగిరే పక్షైనా తీయగ పాడును మెరిసే మెరుపైన మీటును గీటారు ఎగిరే పక్షైనా తీయగ పాడును మెరిసే మెరుపైన మీటును గీటారు సంద్రములో కెరటాలే కూర్చును సాహిత్యం సంగీతముతో నెమలోలు నాట్యమాడును సంద్రములో కెరటాలే కూర్చును సాహిత్యం సంగీతముతో నెమలోలు నాట్యమాడును పాట 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 యేసును గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట 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 యేసును గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట పాలు తాగే పిల్లాడైనా తీయగ తీయును రాగం ముదమి వచ్చిన ముసలి అయినా చక్కగా వేయును తాళం పాలు తాగే పిల్లాడైనా తీయగ తీయును రాగం ముదమి వచ్చిన ముసలి అయినా చక్కగా వేయును తాళం చేపల బట్టే పామరుడైనా నేర్చును పాండిత్యం జ్ఞానము లేని అజ్ఞానైన పరవశం చెందుల్ చేపల బట్టే పామరుడైన నేర్చును పాండిత్యం జ్ఞానము లేని అజ్ఞానైన పరవశం చెందుల్ పాట 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 యేసును గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట 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 యేసును గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట పరమందు దూతలు నిరతం పాడే పాట సేరుబోలు కేరుబోలు నోటన ఉండే పాట పరమందు దూతలు నిరతం పాడే పాట సేరుబోలు కేరుబోలు నోటన ఉండే పాట 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 యేసును గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట 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 యేసును గూర్చిన పాట నిత్యం నా నోట మధురము గుండే పాట మధురము గుండే